అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన సదస్సు యువత సైబర్ నేరాల జోలికి వెళ్లకుండా చదువుకోవాలన్న సెటిల్డ్ సీఈఓ రామ్ గోపాల్ ఈ రోజు రాత్రికి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం రెమాల్ తుఫాన్ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించిన వాతావరణ శాఖ రాంగ్ పార్కింగ్ పై కొరడా జలిపించిన పోలీస్ యంత్రాంగం విశాఖలో నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు, అంత చూస్తామని నన్ను బెదిరించారు. తెదేపా ఏజెంట్గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి నా కుటుంబం పైన దాడి చేశారు. వాళ్ళ అనుచరులు నా పెద్ద కుమారుడి పొట్టపై తన్నారు. పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ బెటర్. నన్ను చంపేంత తప్పు ఏం చేశాను? వైకాపా చేస్తున్న రిగ్గింగ్ ను అడ్డుకోవడమే నేను చేసిన తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగనా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమారా నీకు? ఎన్ని గుండెలరా నీకు? నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి, ఆయన 300 మంది వచ్చాడు, బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను, అరే నా కొడక, నిన్నే అనేది వినిపిస్తుందా నీకు? అర్థమవుతుందా? ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవం వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. మరలా నా ఇంటికి వెళ్ళారండి. నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి, రే ఎవడరా నోముల మాణిక్యరావు గాడి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళే అని చెప్పారు. చెప్పినప్పుడు నా భార్య భయంతో, అయ్యా ఏంటి అయ్యా అని దగ్గరికి వెళ్తే, నా పిల్లలు కూడా, ఏమ్మా ఎవరు ఇంతే అన్నాడంట. ఏమ్మా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే, అయ్యా నా పిల్లలు ఏం చేశారు, ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, మా పెద్ద బాబుని, ఎరా నా కొడక, మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట. మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట, నా పెద్ద కొడుకు చందు. ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని. తన్నినప్పుడు విడవెల్లాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి. విశాఖ మహానగరంలో ఎటువంటి రాంగ్ పార్కింగ్లకు అవకాశం లేకుండా వాహనదారులకు క్రమశిక్షణ తీసుకురావాలనే సదుద్దేశంతో అడిషనల్ డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు నగర వ్యాప్తంగా అనధికార పార్కింగ్, రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలను, ముఖ్యంగా రోడ్డు చివర గల ఎల్లో లైన్ క్రాస్ చేసిన వాహనాలను లాక్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సదరు వెహికల్ కు అక్కడ సంబంధిత పోలీస్ సిబ్బంది ఫోన్ నెంబర్, ఫైన్ అమౌంట్ తో ఒక స్టిక్కర్ అతికించడం జరుగుతుందని తెలిపారు. 1035 రూపాయల ఫైన్ కట్టిన తర్వాత మాత్రమే సదరు వాహనాలను తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ సదుద్దేశ్యం రోజురోజుకి పెరుగుతున్న జనాభా, వాహనాలతో నగరంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున నగర ప్రజలందరూ పూర్తి ట్రాఫిక్ క్రమశిక్షణ అలవర్చుకుని భద్రంగా ఉండడమని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ నెల రోజుల పాటు ఉంటుందని అన్నారు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరికీ కూడా రోడ్ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ 1 month విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ రావాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు
ఈ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ కొన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో కట్టేస్తాం. అండ్ until unless they pay the fine of 1035, we will not release the vehicles through each other. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాం. ఇది ఇంకా 1 month మేము విగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతోపాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా ఈ నెల 28వ తేదీన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైసీపీ నగర అధ్యక్షులు ఆసపు వేణు వెల్లడించారు. ఈ మేరకు ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం స్థానిక సుజాత ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 28వ తేదీ మంగళవారం ఉదయం నుండి అనేక ప్రాంతాలలో ఆధ్యాత్మిక సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఉదయం కోలగట్ల స్వగృహం నందు భారీ కేక్ను కట్ చేసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం జిల్లా సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రి, ప్రేమ సమాజం, రింగ్ రోడ్, పూల్బాగ్ ప్రాంతాలలో ఉన్న వృద్ధుల ఆశ్రమాలలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ అల్లు చాణక్య, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖున పెద్దలు, మా ప్రీతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి జన్మదినం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం వలె నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూర్చొని పుట్టినరోజు సంబరాలు ఘనంగా చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా రేపు సోమవారం నాడు సుజాత ఫంక్షన్ హాల్లో బ్లడ్ క్యాంప్ నిర్ణయిస్తున్నాం. ఈ బ్లడ్ క్యాంప్కి ముఖ్యంగా ఈరోజు విజయనగరం పట్టణంలో చూసుకుంటే ఏ హాస్పిటల్లో చూసుకున్నా మన నిన్నే రోటరీ వారు కూడా రావడం జరిగింది. ఎక్కడా కూడా బ్లడ్ నిల్వలు లేవు, తప్పకుండా మీ పుట్టినరోజు మీదే మేము ప్రతి సంవత్సరంలో మీ మీద ఆశపడి ఉన్నామని నిన్న కూడా చెప్పడం జరిగింది. కావున మన అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ బ్లడ్ క్యాంప్కి విజయవంతం చేసి డోనర్స్ని ఎక్కువ మందిని సమకూర్చి పంపించడం కోరుతా ఉన్నాం. మరి అలాగే 28వ తారీఖునే ఉదయం 10 గంటలకి కోలగట్ల వీరభద్రస్వామి నివాసం వద్ద కేక్ కటింగు, అలాగే ఆ రోజు తెల్లవారుజామునే ఇది దేవాలయాల్లో పెద్దలు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ప్రజాసేవకి ముందు సన్నిహితం ఇంకా కావాలని, ఇంకా ప్రజాసేవ చేయాలని ఈ విజయంలో ప్రజలు కోరుకున్న దాని మీద దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. యువత చెడు మార్గంలో పయనించకూడదని సెట్విచ్ సీఈఓ రామ్ గోపాల్ సూచించారు. వీటి అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నుండి ఎలా జాగ్రత్త పడాలి అన్న అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి నుంచి దూరంగా ఉండాలని చెప్పారు. ఆన్లైన్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. బట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ వాళ్ళు, డిప్లొమా, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళకి మనం కెరియర్ కౌన్సిలింగ్ కూడా, అంటే ఏ కోర్స్ చేస్తే ఏ జాబ్ వస్తుంది, ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడ జాబ్ మేళాలు జరుగుతాయి, ఎటువంటి ఇండస్ట్రీస్ బయట ఉన్నాయి, అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళు అండ్ ఐటీఐ కాలేజ్ వాళ్ళు
వీళ్ళందరూ కలిపి మాకు ఆల్రెడీ కరికులం ఉంటుందని ఆ కరికులం ప్రకారం పిల్లలకి మేము మోటివేట్ చేస్తుంటాము. అదేవిధంగా ఇప్పుడు యువతలో కొంచెము మన ఈ గంజాయి అని ఇటువంటి కొంచెం డ్రగ్స్ అని కొంచెం యువత దానికి చాలా ఆకర్షితులు అవుతున్నారు, తెలియని వయసు వాళ్ళ యుక్త వయసులో. కాబట్టి వాళ్ళు అటువంటి వాటికి దూరంగా ఉండాలని డ్రగ్ అబ్యూజ్ అండ్ సైబర్ క్రైమ్స్ చాలా అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నాము. అందులో చాలా సైబర్ మనము సెల్ ఫోన్ ఏదైనా ఒక క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న డబ్బులు పక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవడం కానీ తెలియక కొన్ని వీళ్ళు పెట్టిన లింక్స్ క్లిక్ చేస్తున్నారు. ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా వెళ్ళిపోవడము లేదా అమౌంట్ వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళు నేర్చుకోవడానికి అవేర్నెస్ కల్పించడం కోసం సైబర్ క్రైమ్ మీద కూడా యూత్ సర్వీస్ డిపార్ట్మెంటు ఎవ్రీ మంత్ అంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మెయిన్ మనం వెళ్తుంటాము, అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా వెళ్తుంటాము. దానివల్ల యువతకి మనం పర్సనల్ డెవలప్మెంట్ మీద, కెరియర్ కౌన్సిలింగ్ మీద, ఈ సైబర్ క్రైమ్స్ మీద, డ్రగ్ అబ్యూజ్ మీద ఇలా డిఫరెంట్ అప్పుడప్పుడు సిచ్యువేషన్ బట్టి ప్రభుత్వమే మనకి సర్క్యులర్ పంపిస్తుంది. దాని ప్రకారము ఈ పిల్లలకి మనం అవేర్నెస్ కల్పిస్తాము. దానివల్ల వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా, పొరపాట్లు జరగకుండా. విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ డయాలసిస్, గర్భిణీ స్త్రీలు, రక్తహీనత, క్యాన్సర్, ఎయిడ్స్ పేషెంట్లకు రక్త కొరత కారణంగా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తామాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవికాలం సందర్భంగా జిల్లాలో రక్త నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం లేదని, అందుకే యువతలో స్ఫూర్తిని నింపి ప్రేరేపించి రక్తదానం చేసేందుకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. 86 మంది యువకులు రక్తదానం చేశారని అన్నారు. అందరికీ నమస్కారం. విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యవసర రక్తదాన శిబిరం స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విజయనగరం జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి వేసవికాలం నేపథ్యంలో రక్త నిల్వలు గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. ఇలాగే ఎవరికి రక్తం అవసరం ఉన్నా సరే స్వచ్ఛందంగా ఎవరు ఇవ్వడం లేదు. అందుకే ఈ బ్లడ్ క్యాంప్ పెట్టి యువతని మోటివేట్ చేసి ఈ రక్తదాన శిబిరానికి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 50 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇలాగ మా టీం మెంబర్స్ని విజయనగరం జిల్లా వ్యాప్తంగా యువకులు రావడం జరిగింది. క్రెడాయ్ విజయనగరం కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పార్థసారథి మాట్లాడుతూ విజయనగరం చాప్టర్కు సొంత భవనం రావడం సంతోషదాయకమని అన్నారు. తరచుగా కార్యాలయాల్లో వివిధ అంశాలపై సమావేశాలు జరుగుతాయని, అటువంటి నేపథ్యంలో సొంత కార్యాలయం ఉండడం ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. నైపుణ్యాన్ని మెరుగుపరిచే అంశం గురించి కానీ, వ్యాపార అభివృద్ధికి సంబంధించి కానీ జరిగే సమావేశాలకు సభ్యులందరికీ అందుబాటులో సొంత కార్యాలయం ఉండడం మంచిదని అన్నారు. విజయనగరం హిస్టరీలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన దినం ఈరోజు. ఎందుకంటే ఇంత మంచి అవకాశం, అంటే ఇలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ సంస్థకైనా చాలా ఒక బలాన్ని ఇస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇది లాస్ట్ 15-20 years బ్యాక్ నుంచి కూడా మేము ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన ప్రతి చాప్టర్కి ఒక సొంత భవనం ఉండాలని మా కోరిక. అది ఉండే ఆ యొక్క డ్రీమ్ ఏదైతే మా విజన్ ఏది ఉందో, ఇప్పుడు దిస్ ఇస్ ద 8th చాప్టర్ ఓనింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఓన్ హౌస్. మా ఇది 8th చాప్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఇన్ ఆంధ్రప్రదేశ్, హ్యావింగ్ ది ఓన్ ఆఫీస్ బిల్డింగ్. అండ్ ఐ హోప్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఇంకా నెక్స్ట్ 2-3 yearsలో దే విల్ ఆల్సో హ్యావ్ దిస్. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ మా అందరికి కూడా. ఇది బేసిక్గా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఏంటంటే మాకు రెగ్యులర్గా వేరియస్ టాపిక్స్ మీద డిస్కషన్స్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అండ్ కలెక్టివ్ వచ్చి చేసుకోవడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. ఇప్పుడు సస్టైనబిలిటీ మీద నేను సస్టైనబిలిటీ మీద చాలా పనిచేస్తున్నాను. ఐఎమ్ ద నేషనల్ వైస్ చైర్మన్ ఫర్ ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. దానికి మన క్రెడాయ్ కూడా మనకి MOU పార్ట్నర్, మనం కూడా 4000 గ్రీన్ ప్రాజెక్ట్స్ చేస్తామని కూడా మేము ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ నేడు తీవ్ర తుఫాన్గా మారింది. కాగా రెమాల్ నేటి అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని అన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. 27 వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరించారు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా, హుగ్లీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంది. ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంది 18 డిగ్రీ లాటిట్యూడ్ అనుకుంటే ఇది 19.5 లాటిట్యూడ్ దగ్గరకు వచ్చింది కనుక ఇది చాలా దూరం వెళ్ళింది. సో దీని యొక్క ప్రభావం అనేది మరి నిన్నటి కొద్దిగా ఉంది. అవుటర్ బ్యాండ్స్ రావడం వల్ల ఇప్పుడు మరి ఇంకా పైకి వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ మనకి ఎండ వాతావరణం అనేది అక్కడక్కడ ఉంటుంది. క్లౌడీ వెదర్ అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది చాలా తగ్గింది, ఇప్పటికే తగ్గింది. అక్కడక్కడ ఎండ వాతావరణము, లైట్ క్లౌడింగ్ అనేది కూడా అక్కడక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడాను తేలికపాటి వర్షాలు ఈవెన్ సాయంత్రం వేళలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజైతే చూసుకున్నట్లయితే ఎక్కువ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవుటర్ బ్యాండ్స్ చాలా లైట్ క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ వస్తాయో కొంచెం క్లౌడీగా, తర్వాత ఎండగా ఇలాంటి వాతావరణం ఉంటుంది. రేపటి నుంచి ఇంకా ఈ క్లౌడ్ ఫ్రీ ఏరియా అయిపోతే కొద్ది వచ్చే 4 రోజులు కూడాను టెంపరేచర్స్ అనేవి మరి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. పైడితల్లి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ఈరోజు చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా అథర్వణ వేద పండితులు వెంకట సాయి కిరణ్ శర్మ మాట్లాడుతూ వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి సందర్భంగా నిర్వహించిన చండీయాగంలో 46 మంది పాల్గొన్నారని అన్నారు. మూలా నక్షత్రం నాడు నిర్వహించి చండీయాగంలో పాల్గొనే భక్తుల కోరికలు తీర్తాయని అన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పౌర్ణమి నాడు కూడా చండీయాగం నిర్వహించి తలపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. వైశాఖ మాసంలో సంకష్ట చతుర్థి మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. విశేషంగా 46 మంది ఈ యొక్క చండీ హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎంత విశేషమంటే కలవు చండీ వినాయక అనేటువంటి ఆర్యోక్తి శాస్త్రోక్తాన్ని కూడా చూసుకుంటూ మన యొక్క విజయనగరం శ్రీ పైడితల్లి వారి దేవస్థానం నందు ఈ మూలా నక్షత్రానికి అధికంగా ఈ యొక్క ప్రజలు ఈ యొక్క చండీ హోమాన్ని చేసుకుని వారు అనుకున్నటువంటి ఏదైతే కామిదార్థం ఉంటుందో వారు అనుకున్నటువంటి గృహ, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార అన్నిట్లోనూ కూడా ఈ యొక్క చండీ హోమాన్ని చేసుకుని వాళ్ళందరూ విజయం సాధించిన వారి తిరిగి మళ్ళా అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడానికి వచ్చారు. అమ్మవారు ఒకటే చెప్పింది, దుర్గే స్మృతాహరసభీతం అశేష జంతో స్వస్థీ స్మృతామతిమతేవ శుభాందాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వన్య సర్వోపకారకణ సారదృత అని చెప్పింది. నా చండీ హోమాన్ని చేస్తే ఎటువంటి సమస్యను సరే తీరుస్తానని చెప్పినటువంటి మహాతల్లి ఆవిడ. కాబట్టి ఈరోజు మనందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. హిందూ ధర్మరక్షణకు హైందవులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని భువనేశ్వరిపేట పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామి తెలిపారు. విశాఖ నగరం శంకర మఠంలో దేవాలయ కేంద్రంగా ధార్మిక సామాజిక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై సుదీర్ఘ ప్రసంగాన్ని చేశారు. దేవాలయాలలో ఆచరించవలసిన విధులు, విధానాలు, ఆచారాలు వంటి విషయాలు వివరించారు. ఇప్పటికే రథయాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా 9,000 గ్రామాలకు వెళ్ళాను నేను. 9,000 గ్రామాలకు. ఆ గ్రామానికి పోయి ఏం చేసామంటే గ్రామంలో పరిక్రమ చేసాం.
గ్రామ పరిక్రమ ఎందుకు చేసామంటే ఆ గ్రామంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ గ్రామస్తులకే తెలియదు. మన ఊర్లో 20 దేవాలయాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ఆ 20 వాళ్ళే కట్టుకున్నారు. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు సిమెంటు బస్తాయి ఇచ్చి ఉండొచ్చు, ఇటుకలు ఇచ్చి ఉండొచ్చు, ధ్వజస్తంభానికి ఇచ్చి ఉండొచ్చు, విగ్రహాలకి ఇచ్చి ఉండొచ్చు, కట్టుకోవడానికి దేనికి రకరకాలైనటువంటి సేవ చేసి ఉండొచ్చు. కానీ ఈ గ్రామంలో ఈయనకు అలవాటు ఉండే ఒక్క దేవాలయం తప్పితే పక్క దేవాలయానికి ఊడు. హనుమాన్ మాల వేస్తున్నారా లేదా, కనకదుర్గమ్మకు మాల వేస్తున్నారా లేదా, కొన్ని లక్షల మంది వేస్తున్నారు. అవునా? గణేశోత్సవాలు చేస్తున్నావా లేదా? ఒక చిన్న వీధిలో 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. చిన్న వీధిలో, చిన్న గ్రామంలో 40-50 లక్షలు ఖర్చు పెడుతున్నారు వినాయక చవితికి. అవునా? ఒక చిన్న గ్రామంలో నెలకు 10,000 రూపాయలు అర్చకుడికి ఇస్తే సంవత్సరానికి 1,20,000. రాజీవ్ స్టేడియంలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించినట్లు టోర్నమెంట్ నిర్వాహకులు సంతోష్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 650 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. 2 విభాగాల్లో జరిగే ఈ పోటీలలో విజేతలను జాతీయ స్థాయికి పంపిస్తామని అన్నారు. విజయనగరం జిల్లాలోని 17 స్టేట్ ఛాంపియన్షిప్ కెనీడియో టోర్నమెంట్ జరగవలసి జరిగింది. మన రాజీవ్ స్టేడియంలోని స్టేట్ ఇంచుమించు అన్ని డిస్టిక్లోని 650 మంది పిల్లలు పాల్గొన్నారు. కాటా కుమిటి విభాగంలోని జరుగుతుంది. మార్నింగ్ 8 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి అందరూ అన్ని జిల్లాల నుండి పార్టిసిపేట్ చేసి బాగా సపోర్ట్గా చేశారు. ఇందులో విన్ అయిన వాళ్ళని రాబోయే నేషనల్ టోర్నమెంట్లోని పార్టిసిపేట్ చేస్తారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా క్రికెట్ జట్ల ఎంపిక కార్యక్రమం విజయనగరంలోని విజయ్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 50 మంది మహిళలు హాజరయ్యారు. వారిలో ప్రతిభ గల వారిని ప్రాబబుల్స్ గా ఎంపిక చేసి మ్యాచ్లో ఆడించారు. మ్యాచ్లో ప్రతిభ చూపిన వారిని నార్త్ జోన్ పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి MLN రాజు, ట్రెజరర్ సీతారామరాజుల ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరిగాయి. ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ సభ్యులు బంగారాజు మాట్లాడుతూ ఎంపికలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నార్త్ జోన్కి ఎంపికైన క్రీడాకారులు నార్త్ జోన్ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని, అక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపిస్తామని అన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి చలవేంద్రాన్ని ప్రారంభించి సేవా కార్యక్రమాలు ప్రారంభించినట్లు పళ్ల వ్యాపారి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతిరోజు 10 క్యాన్ల ద్వారా కూలింగ్ వాటర్ ప్రజలకు అందజేశామని, అది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. తనతో పాటు ఈ సేవా కార్యక్రమాల్లో అనిత్యం మరో పళ్ల వ్యాపారి సీతమ్మ పాల్గొందని తెలిపారు. శ్రీనివాస్ అండి. పట్టణంలో పల్లిబండి వేసుకుంటూ మన మున్సిపల్ ఆఫీస్ ఏరియాలోని అన్నా క్యాంటీన్ ద్వారా పల్లిబండి వేసి జీవిస్తుంటాను. అందులో కార్యక్రమంగా ఏదో సేవాభావంతో నేను సోషల్ వర్క్ చేస్తుంటాను. ఆ సోషల్ వర్క్లో భాగంగా ఏదో సేవా కార్యక్రమం చేయాలనిపించి గత ఏప్రిల్ 20వ తారీఖున చలివేంద్రం స్టార్ట్ చేశాము. ఆ చలివేంద్రం చాలా దిగ్విజయంగా, చాలా సంతోషంగా, మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే రోజుకి 10 క్యాన్ల కూలింగ్ వాటర్, మినరల్ వాటర్ పెట్టడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి దాంతో తాగి తన దాహాన్ని తీర్చుకొని మాకు ఆనందాన్ని కలిగించారు. అదేవిధంగా పైన భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఒక కార్యక్రమంలో నేను పెట్టుబడి పెట్టి నేను సేవ చేశాను. కానీ నేను అంత సేవ చేశానో తన పెట్టుబడి పెట్టకపోయినా తన కూడా అంత సేవ చేసింది. ఈ పేరు వడ్డా సీతమ్మ అండి. నా పక్కన పల్లిబండి వేసుకుని ఉంటుందండి ఈవిడ, సీతమ్మ అని ఆవిడ. ఈవిడికి చాలా ధన్యవాదాలు అండి. నాకు చిన్న సర్కార్ లాగా చిన్న ఏర్పాటు చేస్తాం. మా యొక్క ఆనందం కొలిది. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే సేవ చేయడానికి కాకుండా ఎవరు కూడా ముందు రాకపోయినా నాకు ఆడమనిషి అయినా సరే నేను చేస్తున్న ఒక కార్యక్రమం చేసి గుర్తించి తను సేవ చేయడానికి ముందుకు వచ్చింది. ఆవిడకి చాలా ధన్యవాదాలు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన సదస్సు. యువత సైబర్ నేరాల జోలికి వెళ్లకుండా చదువుకోవాలన్న సెట్విట్ CEO రామ్ గోపాల్. ఈ రోజు రాత్రికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం. రెమోల్ తుఫాన్ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించిన వాతావరణ శాఖ.
రాంగ్ పార్కింగ్ పై కొరడా జలిపించిన పోలీస్ యంత్రాంగం. విశాఖలో 4 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న పోలీస్ కమిషనర్ రవిశంకర్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.